ఈ హైదరాబాద్ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు. ఈ బొడ్రాయి పండుగ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. కానీ ఆ ఉన్న బొడ్రాయి చాలా పురాతనమైనది, చాలా విశిష్టత కలిగినది. మా తాతలు అదే కొలిచారు, మా నాన్నలు అదే కొలిచారు, మేము అదే కొలుస్తున్నాము. దాదాపు కొన్ని వందల సంవత్సరాల విశిష్టత కలిగిన బొడ్రాయిని ఈరోజు కొంతమంది దాన్ని నచ్చక, అంటే అక్కడ వాస్తవంగా ఏమో జరుగుతుందంటే గొల్లోళ్ళు, కురుమోళ్ళు, మాలోళ్ళు, మాదిగోళ్ళు, సాకలోళ్ళు, వీళ్ళంతా అక్కడికి వచ్చి కొలుస్తారు. కానీ ఒక రెడ్డిస్ మాత్రమే ఆడికి రారండి. రెడ్డిస్ మాత్రం రారు. వాళ్ళ ఆధిపత్యం కోసం అక్కడ నుంచి విశిష్టత కలిగిన బొడ్రాయిని తీసుకొచ్చి ఇక్కడ ఏదో ఊరు ఎందుకు అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఆ ఉన్న స్థానాన్ని స్థానచలనం కలిగి అక్కడ లేకుండా చేద్దామని, దాన్ని అక్కడ ఆనవాళ్ళు లేకుండా చేద్దామని వీళ్ళు కక్ష కట్టుకొని ఈ బొడ్రాయి ఉత్సవం అని చెప్పేసి అందరినీ మభ్యపెట్టి ఇది పోతురాజు అని చెప్పేసి ప్రచారం చేసి దీన్ని చాలా అవమానపరుస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే బలవంతంగా చేసిన ఊరికి అయిష్టము. ఒకవేళ బలవంతంగా దాన్ని మనకు కావాలనుకున్నా కానీ వాళ్ళకే, వాళ్ళ కుటుంబానికి చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నది. దయచేసి అందరినీ కోరుకుంటుంది ఏమంటే ఉన్న దాన్ని డెవలప్మెంట్ చేద్దాం, ఉన్నదాన్ని అభివృద్ధి చేద్దాం, ఉన్నదాన్ని అడుగున్న జరిగింది దాన్ని ఇంకా పైకి తీసుకొచ్చి ఆ ఉన్న స్థలాన్ని కొంచెం మంచి చేద్దాం తప్ప దయచేసి ఎవరైనా కానీ ఆ ఉన్న బొడ్రాయిని తీసేసి మనం పక్కకు పెడతామన్న ఆలోచన వద్దండి. అందరికీ ఒకటే చెప్తున్నా, ఇది గ్రామ దేవత. దాదాపు అప్పుడు ఉన్న పూర్వీకులు పెట్టినప్పుడు మామూలుగా పెట్టలేదండి. అప్పుడు ఎవరో వాళ్ళు వందల సంవత్సరాల నాడు పొలిమేరలు అన్ని సెంటర్, అది పొలిమేర సెంటర్. ఆ పొలిమేరలకు మధ్యలో సెంటర్ అది. దాన్ని అక్కడ స్థాపించారు. కానీ ఇప్పుడు ఏమైనా చేద్దామనుకుంటే మాత్రం ఈ కొన్ని కులాల బలవంతం చేస్తున్నారు. వాళ్ళని అడ్డుకునే శక్తి మాకున్నది. మేము 100% మేము దాన్ని పోరాడతాం.